హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో ఏంటంటే ఏపీలో విద్యార్థులకు శుభవార్త అయితే వచ్చేసిందండి. ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున తల్లికి వందనంపై కీలక ప్రకటన అయితే గవర్నమెంట్ చేసేసింది అనమాట. ఆ వివరాలు ఏంటో మన వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి, మీకు అలా అయితేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మరి లేట్ చేయకుండా వీడియో ఏంటో స్టార్ట్ చేసేద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే అమలు చేసేసింది. అయితే బడ్జెట్లో మిగిలిన పథకాలకు సంబంధించి కూడా నిధులు కేటాయించారు. ఈ మేరకు ప్రభుత్వం తల్లికి వందన పథకానికి గాను 5,837 కోట్లు బడ్జెట్లో కేటాయించింది. బడికి వెళ్తున్న ప్రతి విద్యార్థికి ఏటా 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఏపీలో ఆల్రెడీ క్యాబినెట్ సమావేశాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి. అసెంబ్లీలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ బడ్జెట్లో సూపర్ 6లో పథకాలకు సంబంధించిన ప్రతి పథకానికి కొన్ని నిధులు అయితే కేటాయించడం జరిగిందనమాట. ఈ బడ్జెట్లో మనకి తల్లికి వందనం పైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఆల్రెడీ సూపర్ 6లో భాగంగా ఉచిత గ్యాస్ అనేది ప్రారంభించారండి. దీంతో పాటుగా తల్లికి వందనం కూడా విద్యార్థులకి ప్రారంభించాలని చెప్పి బడ్జెట్లో అయితే నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట. దీనికి సంబంధించిన నిధులు కూడా కొన్ని కేటాయించడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకైతే నిధులు ఇచ్చేశారు. సూపర్ 6లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనది తల్లికి వందనం. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 చొప్పున అందిస్తామని కూటమి ప్రభుత్వం తెలిపింది. ఈ పథకాన్ని హామీ దిశగా అడుగులైతే వేస్తోందండి. ప్రస్తుతం ఈ ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీనికోసం 2024-25 గాను బడ్జెట్లో 6,487 కోట్లు కేటాయించారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. అంటే ప్రతి పథకానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టడం జరిగిందండి. అలాగే తల్లికి వందన పథకానికి కూడా పెట్టారనమాట. అవన్నీ అయితే ఇంకా గవర్నమెంట్ నుంచి విడుదల కాలేదు. అవి వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎవరైతే ఎలిజిబిలిటీ అవుతారో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయి అన్నమాట. ఇకపోతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో, అది గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలైనా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలైనా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే పిల్లలకైతే ఈ 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారండి. అలాగే ఏడాదికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది. ఈ సాయాన్ని విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కుటుంబంలో ఒక్కొక్కరికి మాత్రమే సాయం అందించేవారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఎంతవరకు నిధులు సరిపోతాయో అంతవరకు నిధులను కూడా కేటాయించడం అయితే జరిగిందండి. గత ప్రభుత్వంలో ఈ అమ్మఒడి పథకం 13,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. కాకపోతే ఈసారి కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలకి పెంచి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఈ తల్లికి వందనాన్ని అమలు చేయాలని చెప్పి ఈ దిశగా అడుగులు అయితే వేస్తుందన్నమాట. తల్లికి వందన పథకానికి సంబంధించి నిధులు కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా 4,213 కోట్లు అయితే కేటాయించింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు చేసిన ఖర్చు కంటే 1,526 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల కంటే 93 కోట్లు అధికంగా నిధులు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్యం శిక్షణ, సాంకేతిక విద్యకు సంబంధించి 1,215 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్లో ఆర్జీయూ కేటీకి 94.73 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అన్ని యూనివర్సిటీలకు సిపి బ్రౌన్ గ్రంథాలయానికి కలిపి 2024-25కు అన్ని వర్సిటీలు సిపి బ్రౌన్ గ్రంథాలయానికి కలిపి 2024-25కు గాను సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం అయితే 1,235 కోట్ల మేర వ్యయం అయితే చేయనుందండి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి కేటాయింపులు కూడా చేసింది. 2024-25కు గాను ఏడాదికి 4,376 కోట్లు కేటాయించగా మైనార్టీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనార్టీ ఆర్థిక సహకార సంస్థకు 173 కోట్లు ప్రతిపాదించింది. అంతేకాదండి, కేంద్రం
పథకమైన ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద స్కూల్స్, హాస్టల్స్, అంగన్వాడీ కేంద్రాలు, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలు నిర్మించనున్నారు. ఈ పథకానికి అమలుకు గాను 208 కోట్లు అయితే కేటాయించారండి. ఇమాం, మౌజంల గౌరవ వేతనాలకు 90 కోట్లు, పాస్టర్ల గౌరవ వేతనాలకి 29 కోట్లు, క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థకు 2 కోట్లు, మైనార్టీ ఆర్థిక సంస్థకు 173 కోట్లు, ఉర్దూ అకాడమీకి 3.66 కోట్లు అయితే కేటాయించారండి. ఇక తల్లికి వందనం పథకం పైన అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసిందనమాట. మీ ఇంట్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో 1 నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు 2 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా కానీ ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో అయితే జమ చేయనున్నారండి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటే పిల్లలకి 75% అటెండెన్స్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. పిల్లలు అయితే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూ ఉండాలండి. 75% అటెండెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ అటెండెన్స్ తక్కువ ఉంటే కనుక ఈ పథకానికి అయితే మీరు అర్హులు కారండి. అలాగే మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు లింకప్ అయి ఉండాలి. దీంతో పాటుగా మీ ఇంట్లో ఎవరికి గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదండి. అలాగే మీ ఇంట్లో ఎవరికి కారు ఉండకూడదు. దీంతో పాటుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టు ఉండకూడదు. తర్వాత మీకు 300 రూపాయల యూనిట్ల కన్నా కరెంటు ఎక్కువ రాకూడదు అనమాట. 300 రూపాయల యూనిట్ల బిల్లు కరెంటు దాటి వచ్చిందన్నా కానీ మీరు ఎలిజిబిలిటీ ఎవరండి. ఇవన్నీ ఎలిజిబిలిటీస్ మీకు ఉంటేనే మీకు అమ్మఒడి పథకం అనేది మీకు వస్తుంది. లేకపోతే అర్హుల లిస్టులోంచి మీ పేరుని అయితే తొలగించడం జరుగుతుందండి నిర్మోహమాటంగా. ఇందులో ఎలాంటి నిర్మోహమాటం అనేది ఏమీ లేదనమాట. చూసారు కదా, మరి మీకు ఈ ఎలిజిబిలిటీలు అయితే ఉన్నట్టయితే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోండి. దీంతో పాటుగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతారండి. మీ ఆదాయం నెలకి సంవత్సరానికి గాను 4 లక్షల రూపాయలతో దాటకుండా ఉండాలన్నమాట. మీ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే మీ ఆధారు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ఫోన్ నెంబరు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు అధికారులు మీ ఇంటికి వచ్చి అప్లికేషన్లు తీసుకుంటారండి. అప్పుడు మీరు అప్లై చేసుకుంటే కనుక మీకు ఈ సంవత్సరంలోనే ఈ అమ్మఒడి డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట. 2024-25 సంవత్సరానికి అమ్మఒడి డబ్బులు మీ ఖాతాల్లోకి పడబోతున్నాయి, తల్లుల ఖాతాలోకి. ఓకే అండి, మరి ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, నమస్తే.